హలో అండి అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్ ఉప్మా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయ హాఫ్ చెక్క, దీన్ని చిలుకలుగా చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి 4 చీలికలుగా చేసి పెట్టుకోవాలి. టమాటా 1 మీడియం సైజ్ టమాటా తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. గోధుమ రవ్వ 1 టీ గ్లాసు, సాల్ట్ 1 పావు స్పూను, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టీ స్పూన్స్, మినపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, ఆవాలు హాఫ్ టీ స్పూన్, కరివేపాకు 3 రెమ్మలు, కొత్తిమీర తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, వాటర్ 4 టీ గ్లాసెస్. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి గోధుమ రవ్వను ఆయిల్ లేకుండా 1/2 నిమిషం పాటు వేయించి పళ్ళెంలోకి తీసుకోండి. అదే బాణలిలో ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించండి. ఇవి ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి. మీకు కావాలి అంటే కనుక క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే వీడియోలో వేయలేదు. ఇవి ఒకసారి కలుపుకొని దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత 1 గ్లాసు గోధుమ రవ్వకు 4 గ్లాసుల చొప్పున, అంటే వంతుకు 4 వంతుల చొప్పున వాటర్ని వేసి సాల్ట్ని వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతూ పొంగు వచ్చేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టి వేయించి పెట్టుకున్న గోధుమ నూకను కొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. గోధుమ రవ్వను వాటర్లో వేసిన వెంటనే తొందరగా గట్టిపడిపోతుందండి. నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ను ఆఫ్ చేయండి. కొద్దిగా పలచగా ఉన్నప్పుడే ఫ్లేమ్ను ఆఫ్ చేయాలి. మరీ దగ్గరగా వచ్చే వరకు ఉంటే చల్లారిన తర్వాత ఈ గోధుమ రవ్వ ఉప్మా ఇంకా గట్టిపడిపోతుంది. అందుకనే పలచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా రెడీ. దీన్ని ప్లేట్లోకి తీసుకుని కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.